చర్చికి వెళ్లకుండా వచ్చే 5 ఆటంకాలు. మొట్టమొదటిగా అలసట, బద్ధకం. చాలా మంది చర్చికి వెళ్లే ముందే చాలా అలసటగా ఫీల్ అవుతా ఉంటారు. రెండోదిగా అనవసరమైనటువంటి పనులు అకస్మాత్తుగా వస్తుంటాయి. సడన్ గా ఏదో ఒక పని మనకు ఊడిపడుతూ ఉంటుంది. ఆ పని మీద ధ్యాసపడి చర్చికి వెళ్ళడం మర్చిపోతూ ఉంటాం. 3, మనస్సులో నిరుత్సాహం. చాలా మంది చర్చ్ అనగానే నిరుత్సాహంగా పోతూ ఉంటారు. చర్చ్ అనగానే ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక దృక్పథంలో చాలా మంది ఉంటారు. చిన్న చిన్న గొడవలు, కలహాలు కుటుంబంలో ఉండడం, ఇది కూడా చర్చికి వెళ్లకుండా ఆటంకాలు చేస్తూ ఉంటుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, సులువుగా చుక్కులు పెట్టే పాపాలకు దూరంగా ఉండండి అని లేఖనాలు సెలవిస్తారు. ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల చాలా మంది చర్చికి వెళ్లకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథంతో చాలా మంది ఉంటారు. 5వది, దేవుని కంటే ఇతర వాటి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. చాలా మంది దేవుని కంటే ఇతర వాటి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. వాళ్ళ ఫోన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆ రోజే ఒక ఫంక్షన్కి వెళ్ళడం లేదా ఇతరత్ర టూర్కి వెళ్ళడం కానీ, దాదాపు ఆదివారం రోజే ఇటువంటి యొక్క విషయాలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు సాతాను మీ ముందు పెట్టి, సాతాను మీరు చర్చికి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాడు.